హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. నేను మీ రచన. సో మరి ఏపీ ఎలక్షన్లు అయితే అయిపోయాయి కదా, మరి పార్లమెంట్ మరి కానివ్వండి. పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో, పబ్లిక్ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటుర్రో ఇప్పుడైతే పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం. సో మరి ఏ పార్టీ రాబోతుంది, ఇంతకీ ఆయన ఇప్పటికే చాలా బెట్టింగ్లు అయితే అవుతున్నాయి, ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది అని. సో ముందుగా ఈ సర్వే చూసి అయితే కనుక ఎవరు కూడా బెట్టింగ్ అయితే వేయకండి, బెట్టింగ్ వేసి అస్సలు మోసపోకండి. అండ్ బెట్టింగ్ వేసి చాలా మంది అయితే నష్టపోతున్నారు, అలాంటివి మాత్రం పాల్గొనకండి. అండ్ ఏ పార్టీ అయితే ముందుగా గెలవబోతుంది ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారో అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? పవన్ కుమార్. ఏం చేస్తుంటారు? నాది తుక్కుగూడలో హాస్టల్ ఉంది, నాది ఓన్ హాస్టల్ ఉంది. ఓకే, ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే, మరి ఏపీ ఎలక్షన్స్ ఓటేసారా? వేసి వచ్చాను. ఓకే, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నేను అనుకుంటాము వైఎస్ఆర్సీపీ వాళ్ళే గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకు వైఎస్ఆర్సీపీ గెలుస్తారు? అంటే ఆయన చేసిన సంక్షేమ పథకాల గురించి కానీ ఆలోచిస్తే ఇంత ముంతన్ని సీట్లు రాకపోయినా మెజార్టీ సీట్లు అయితే 110 దాకా వస్తాయని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే మిగతా వాళ్ళు ఏంటంటే పబ్లిక్ చూసుకున్నట్లయితే మరి ఇది కూటమి అంటే జనసేన టీడీపీ కూటమి అయింది కదా, మరి ఇది గెలుస్తుంది అనుకుంటారు, మరి మీరేమంటారు దీనికి? అది ఖచ్చితంగా అయితే జరగదు. కూటమి వల్లే తెలుగుదేశంకి చాలా మైనస్ అని ఆలోచిస్తున్నాను. అది వైఎస్ఆర్సీపీకి చాలా ప్లస్ అయ్యింది. అది ఏ ఏరియాలో చూసుకున్నా కూటమి వల్ల ఏం జరుగుతుందంటే ఓట్లు చీలిపోయి అటు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే జనసేనకి ఖచ్చితంగా వేయరు, ఖచ్చితంగా వాళ్ళు వైసీపీకే వేస్తారు. అది కూటమి అనేది ఇంకొన్ని రోజులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మెజార్టీ సాధించి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత టీడీపీ జనసేన మధ్యలోనే పొరపచ్చలు రావచ్చు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఓకే, ఒకవేళ వస్తే మీరు ఎట్లాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటారు అక్కడ? ఎట్లాంటి డెవలప్మెంట్ ఆల్రెడీ సంక్షేమ పథకాల వరకు జరిగితే మాకు ఒక రాజధాని ఖచ్చితంగా ఒక రాజధాని ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు దాకా 3 రాజధానులని అసలు ఒక రాజధానిలో లేకుండా ఉంది. ఇప్పటికైనా ఒక రాజధాని అనేది అది అమరావతి కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఏదైనా ఒకటి ఖచ్చితమైన రాజధాని ఉంటే మాకు బాగుంది అనిపిస్తుంది. మీ ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ వస్తుందని? ఖచ్చితంగా వస్తుంది. పోయినసారి అన్ని మెజార్టీ సీట్స్ రాపోయినా 110 నుంచి 120 దాకా తెచ్చుకొని గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది, ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. ఏం పేరు? యాదయ్య. మరి ఏపీ ఎలక్షన్లు అయితే అయిపోయినాయి కదా, మరి ఏపీ ఎలక్షన్లో ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏపీ ఎలక్షన్లో నెక్స్ట్ వచ్చేది జనసేన కూటమి వస్తుంది, టీడీపీ వస్తుంది. ఓకే, జనసేన కూటమి అండ్ టీడీపీ మోస్ట్లీ అయితే మనకైతే టీడీపీ అయితే వస్తుంది. టీడీపీ ఉంది. ఓకే, టీడీపీ. టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు? ఈ జనసేన వీళ్ళు వైఎస్ఆర్ అంతా అవినీతి కూరుకపోయింది, డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు. ఒకటి ఈ టీడీపీ వస్తే ఆ డెవలప్మెంట్ ఉంటుంది, రాజధాని ఉంటుంది, అన్నిటి రైతులకు మేలు చేస్తాడు. ఇప్పటి వరకు అయితే వాడు ఆ డెవలప్మెంటే లేదు. 5 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసింది అక్కడనే ఉన్నాడు, అక్కడే ఉంది. అది ఇప్పుడు చంద్రబాబు వచ్చిండు అనుకో, హైదరాబాద్ ఎట్లా డెవలప్మెంట్ చేసిండు, ఫ్యూచర్లో కూడా ఏపీని కూడా అట్లనే చేసే ఛాన్సెస్ ఉంటుంది. జాబ్స్ కానీ నిరుద్యోగం లేకుండా చేయగల ఛాన్సెస్ ఉంటుంది టీడీపీ వస్తే. టీడీపీ వస్తుంది, పక్కా వస్తుంది టీడీపీ, 100% టీడీపీ. జనసేన కూడా చాలా సీట్లు కూడా రావచ్చు జనసేన కూడా రావచ్చు. సో హాయ్ అండి. హాయ్. సో మరి ఏపీ ఎలక్షన్లు అయితే అయిపోయాయి కదా, మరి ఏ పార్టీ రాబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడుకు ఏదన్నా ముందు చూపు ఉంటుంది. విజన్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా విజన్ 2020 ఒకటి చేసిండు. దాని ప్రకారమే ఇక్కడ హైదరాబాదుకు మాకు తెలంగాణకు రాబడి వస్తుందంటే మన హైటెక్ సిటీ, హైటెక్ వ్యవహారాలు అన్నీ ముందంజ చూపు ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదున్నా కానీ ఇప్పుడు అక్కడ అది లోబడి ఆర్థికంగా లోబడి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ఆ స్టేట్ బాగుపడుతుంది. స్టేట్తో పాటు అక్కడ ఉన్న జనానికి కూడా సరైన న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. చాలా వరకు అయితే చంద్రబాబు నాయుడు గారే వస్తారని మీరు టీడీపీ పార్టీ రాబోతుందని మీరు అనుకుంటున్నారు. అండ్ అలాగే టీడీపీతో మన జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇవన్నీ పొత్తున్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? ఏ పార్టీ పరిస్థితి? ఇప్పుడు జనసేన కానివ్వండి, అలాగే మన బీజేపీ, సో అందులో నుంచి కూడా పార్టీలు మరి ఏ పార్టీ అంటే అవిటి కూడా సీట్లు ఎక్కువ దేనికి రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జగన్ అతనికి కూడా కొన్ని గెలిచే సీట్లు ఆయన తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గెలిచే సీట్లు అంటే వాళ్ళు పంచుకునే విధంలో కొంత మేరకు చంద్రబాబు నాయుడుకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి, జనసేనకు కొంత తక్కువ వచ్చే అవకాశం ఉన్నది, బీజేపీకి కూడా తక్కువనే వస్తాయండి. మోస్ట్లీ చూసుకున్నట్లయితే కనుక టీడీపీకి ఎక్కువ వస్తాయని అంటున్నారు అంకుల్ గారు అయితే. సో మరి దేనికి ఎక్కువ వస్తాయో చూడాలి. అండ్ మోస్ట్లీ అయితే టీడీపీ గెలవబోతుందని అయితే అంటున్నారు.